ఏమిటంటే మరి ఒప్పిది కాదు. అప్పుడప్పుడు అలాగా మరి అంతా అంతా మరి పిల్లలు ఎడెట్టేశారు. మరి అత్త మమ్మల్ని ఏరెట్టేసిన తర్వాత అయినా సరే సువార్తకు వచ్చాను. సువార్తకు వస్తే అప్పుడు నాకు ఆశ ఉండేది. దేవుడు గొప్ప దేవుడు కదా, ఎందుకు వెళ్ళలేక అంతంలో మా అత్తమ్మని మరి ఆశ ఉండేది. ఆశ ఉండి అలాగా దేవుడు అని 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయిపోయింది. అయిపోయిన తర్వాత మరి నాకైతే మా ఆయన అయితే గొప్ప తాగివాడు. తాగితే మా ఆయన ఒక్క రోజైనా సరే తాగి పిల్ల తల్లి మరి అని వడుకోదు, ఏదో పిల్లలేటో ఇల్లేటో ఆకలేటో అని వడుకోదు. అలా టైంలోనూ మరి నేను పిల్లలు పెంచుకుంటే దాన్ని కష్టపడుకొని పిల్లలు పెంచుకోను. మా ఆయన్ని పొద్దుల్లో తిరిగిన ఎక్కడెక్కడ ఉండిపోతే మా పెద్దబాబు నేను మరి ఎనుక్కొని తెచ్చుకుంటాను ఇంటికి. మరి అటువంటి తాగుడు నా భర్త అయిపోయినప్పుడు నా భర్త బాధలు పడితే నాకు బీడింగ్ రోగం వచ్చింది. బీడింగ్ రోగం వచ్చితే అనేక కుటుంబాలు కానీ నన్ను ఎవరు పత్తాస అయినది. మా అన్నయ్య ఒక్కడే నా తోడ పుడుతుంది. మా అన్నయ్యే నా తోడ పుట్టింది కదా, నా చెల్లిలాగా అయిపోయిందని మరి నా అన్నీ నా ముందు ఆశ ఉండేది. ఆశ ఉండుకొని ఉన్నప్పటికైనా సరే, ఆ బీడింగ్ అయినప్పటికైనా సరే నా దేవుడు ఇచ్చిన ధైర్యంతో అలా ఉంటుండగా మరి నేను నా కుమార్తెకి వివాహం జరిగించి మరి చెమంచలం వెళ్ళాను. చెమంచలం వెళ్తేప్పుడు నాకు యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయితే అడుగుండు కాడికి నావులు వెళ్ళిపోయినాయి. నేను కడుగు తీసి అడిగాను, మరి నాలోనేం లేదు. దేవా మరి నేను చేయాలని నాకు నువ్వు అనుకునేదాన్ని కానీ దేవుడు అని అనుకునేదాన్ని కాదు. మరి అలాంటప్పుడు ఆ దేవుడు నాన్న రోగ్గలమ్మగమ్మ మరి కంచరమ్మగా మరణిస్తాడు. అమ్మని తీసుకెళ్ళిపోతుండగా నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మన నాన్న అమ్మకంటే గొప్పదన్న వాళ్ళ భూమి పుట్టిన వాళ్ళు కొడుకులు కోడలు కదా అమ్మ. మరి నాకైతే ఎంతో బాధ కలిగింది. బాధ కలిగితే అప్పుడు అయ్యగారు అయితే అన్న 17 సంవత్సరాలు నా చంపే పెద్ద బిడ్డడికి నేను అనుకున్నాను, నా కొడుకు పెద్దడైనా యువకుని చేసేస్తే ఇలా కష్టపడుకొని తెచ్చుకుంటే ఆ పూటకించి ఆ పూటకి వెళ్తుందని ఈ నోకలు నాలు అసలు వాళ్ళు ఇచ్చాను. కానీ దేవుడని నాకు తెలియలేదు బిడ్డలారా. మరి ఆ బిగిన ఆ అమ్మ చచ్చిపోతే అక్కడికి వెళ్ళి వచ్చి ఇలాగా 2వ పోరు కాడ కూర్చున్నాను. జాలార్ల ఇంట్లో కానీ నేను వైజాగ్ వెళ్ళిపోవచ్చు. ఎప్పుడైతే దేవుడు నేను అలా కూకున్నాను, మరి నా హృదయాన్ని తెరిచాడు దేవుడు, నా గుండెని తెరిచాడు దేవుడు. అతని మహిమతో నాలో నిండగా కలిగి ఉన్నాడు పరిశుద్ధార్థము. మరి నాతో దేవుడు అడిగాడు. మరి ఏమని మాట్లాడాడంటే, నా కుమార్తె పిడికిడ మన్ను తీసి నీ తల్లి గర్భంలో పిండం వేసుకున్నాను. పిండం వేసేటప్పుడు నేను ఎన్నుకున్నాను. నా కుమార్తె నేను వేసినాను. మరి దేవుడు మాట్లాడితే నేను అన్నాను, ఏ దేవుడు ఏ దైవానుభో ఎవరో నా బిడ్డల కాడించితే నీ పని అని నన్ను బతికిస్తే నా పిల్లల కాడించితే నువ్వేదంతే అది అవుతుంది దేవుడిని అంతే. అప్పుడు నేను దేవుడిని శోధించాను బిడ్డలారా. అంత కష్టం ఉంటేప్పటికి నెగలేని పరిస్థితి అయితేప్పటికి ముడుగురితో బొంగురితేప్పటికి నా దారిని నేను రానినప్పటికీ యేసుని అడిగి తీయనప్పటికీ దేవుడిని నేను ఏలాకోలు వేడాను బిడ్డలారా. ఏలాకోలు వేడేటప్పుడు నా దేవుడికి కనికారం కలిగి ఒకే మాట అన్నాడు, నా కుమార్తె నీ కనకలేదు కదా, ముందలేదు కదా, నీలో నేను వస్తానంత ఎందుకు నన్ను రానీకంత నా దేవుడు మాట్లాడేటప్పుడు అవునయ్యా మరి నువ్వే దేవుడు నాకు తెలుస్తుందేటని నేను అంతప్పుడు 12 గంటలకు బిడ్డలారా. మరి దేవుడు నేనేనమ్మా నిన్ను పోషించుకుంటాను, నీ బిడ్డల కాడ ఉంచుతాను, నేను చెయ్యమంతా నా పని నువ్వు చేయగలవని అడిగితేప్పుడు నాతో పేసినేసి దేవుడు మాట్లాడాను. నేను ఎంతగా ఎందుకు పనికిరాని మనము నరులము మనము. దేవుడు ఆ దేవుడు నాతో మాట్లాడి, తండ్రి నీ పని అయితే నేను చేస్తాను, మరి నన్ను ఎక్కడ తీసుకెళ్తావు నాకు అర్థం అవ్వకంటున్నాను. అంతప్పుడు శుక్రవారం నాడు ప్రార్థన అవుతుంది బిడ్డలారా. ప్రార్థన అయితే సంగీతులకు నా చెయ్యి పెట్టి నా దేవుడు తీసుకెళ్ళినట్టుగా నాకు అనిపించి సంగీతిలో కూర్చున్నాను. దేవా నువ్వు సంఘాన్ని తీసుకొచ్చావు, నా కుటుంబం అప్పరు
అయినప్పటికైనా సరే నువ్వు నా దేవుడు అని నేను నమ్ముకుంటున్నాను. నా హృదయం తెరిసావు దేవుడా, నా పాపను రక్షించావని నేను అక్కడ ఒప్పుకున్నాను. పిల్లరా, ఒప్పుకుంటే అప్పుడు దేవుడు అక్కడే మాట్లాడుతున్నాడు. నా కుమార్తె, నువ్వు నా పని చేయడానికి నేను ఎన్నుకున్నాను అంతవుడు. దేవాన్ని వేడి చెప్తావు, అదే నేను చేయగలుగుతాను. నా ఏడుల మధ్య నీ కూలిదనుకుంటా నేను ఒప్పుకున్నాను. బిడ్డలారా, ఈ దినము నన్ను రక్షింపబడ్డాను. తాగుమించి నా భర్త నుడిపించాడు, ఆ ఇంటికి శాంతి ఇచ్చాడు, సమాధానం ఇచ్చాడు, కష్టం తీశాడు, కర్మ తీశాడు, యాత్ తీశాడు, బాధ తీశాడు. ఆ ఉన్నతమైన కుప్పలో నన్ను ఎన్నుకొని నా పిల్లల్ని నన్ను అతని పేరెట్టి పిలుచుకున్నాడు. బిడ్డలారా, ఈ లోకంలో డబ్బు, ధనము, ఆస్తులు, అంతస్తులు ఏం కూడా మనం సచ్చినాడే ప్రతి పరిస్థితులు ఏర్పడతాయి. బిడ్డలారా, ఈ లోకంలో కష్టపడుకుంటాం, కూడుతుంటాము, ఆ ఇలువైన గుడ్డ కడతాము, దేవుని ఇష్టం లేక నడుస్తాము. ఎవరైనా సరే దేవుని ఇష్టం లేకంటే నేనైతే 15, 20, 30 సంవత్సరాలు బతికాను. బిడ్డలారా, మీరు అలా బతకడానికి వాళ్ళు కాదు. దేవుడు కష్టమైన, కర్మైన, ఏదైనా బాధైనా తీస్తాడు. అతను రాజ్యం ఉన్నది. బిడ్డలారా, మన కొరకాయ ప్రాణం ఇచ్చాడు, మన కొరకాయ శిల మీద మరణించాడు. అలాంటి దేవుడు దొరకాలంటే మన నోకానికి దొరకానే. డబ్బు గడుచుకొని, ధనము గడుచుకొని ఏం పట్టుకొని వెళ్ళిపో. మీ ఊరు వచ్చినంత పని ఎటు కలిగింది. బిడ్డలారా, మరి మానాడు కష్టాలోలు, కర్మాలోలు, యాదులోలు, బాధలోలు, శాంతి లేనోళ్ళు, సమాధానం లేనోళ్ళు. బిడ్డలారా, ఎవరైతే ఉన్నారో సంగీతం ఉన్నది ఇక్కడ, సంఘానికి వెళ్ళండి. బిడ్డలారా, అనుభూతాలు దేవుడి కాడ పొందండి. అతని రాజ్యంలోకి మన వారసులుగా మన పిల్లలు మనం ఉంటాం. బిడ్డలారా, ఈ దినము నా కోడళ్ళు, నా కొడుకులు, నా అన్న పిల్లలు, నా పిల్లలు అందరూ కూడా నా కుటుంబం అందరూ రక్షింపబడ్డది. బిడ్డలారా, ఈ పొత్తాన్ని కూలీలుగా మమ్మల్ని ఉంచాడు. ఇంకా మనకి ఏటి కావాలి. బిడ్డలారా, అతను రాజ్యం ఇచ్చాడు. కానీ ఈ లోకంలో మాత్రము ఎక్కడైనా యేసుని తెలుసుకోకపోతే అక్కడ మన రాజ్యం దొరకదు. ఉంటానా దేవుడు అందరం మరిపించిన దేవుడు సూది బజ్జంలో ఒంటి దూరితే మనం అక్కడ దూరడానికి అరగైతే ఉండదు. అంత గొప్పదేండి. బిడ్డలారా, తెలుసుకోండి. బిడ్డలారా, తెలుసుకోండి, దేవుడిని తెలుసుకోండి. ఏ రోజైనా సరే మరణించిన వాళ్ళమే, పుట్టినోడు మాత్రం కెట్టుకు తప్పుడు. అందుకే కన్నులలో తెలుసుకోండి. దేవుడు గొప్పవాడు. మీ బిడ్డలు మీరు ఆశీర్వాదాలు పొందండి. ఆ రాజ్యంలో రాక్షసుని తెలుసుకోండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించను గాక. రక్షించగలిగిన ఏకైక దేవుడు ఎవరంటే మరి తల్లిగారు చెప్పిన మరి సాక్ష్యం మీరు విన్నారు కదండి. మరి ఆ సాక్ష్యం ఏంటంటే అనేకమైన రక్తం అడుగుల్లో బ్లీడింగ్ అవుతున్న ఆ యొక్క రక్తంని, ఆ యొక్క వ్యాధిని దేవుడు, యేసుప్రభు దేవుడు స్వస్థపరిచినట్టుగా సాక్ష్యం ఇచ్చింది తల్లి. కనుక ఏ రోగమైనా, ఏ కష్టమైనా, ఏ అవసరమైనా, ఏ ఆపదైనా, ఎటువంటి సమస్యనైనా దేవుడు నెరవేర్చగలుగుతాడు. ఆ యొక్క సమస్యను తీర్చగలుగుతాడు. కనుక నేడే రక్షణ దినము, ఇదే అనుకూల సమయం. దేవుడు మీ కొరకు